హలో గైస్, అందరికీ నమస్కారం. భారతీయ న్యాయ సంహిత అంటే ఏంటి? ఇది ఎప్పుడు పార్లమెంట్లో ఆమోదించబడింది? ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ యాక్ట్ 2023లో ఈ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించారు. అయితే ఇది ఎన్ఫోర్స్మెంట్లోకి ఎప్పుడు వచ్చిందంటే 2024 జూలై 1వ తేదీన ఎన్ఫోర్స్మెంట్లోకి అయితే వచ్చింది. అయితే ఈ చట్టం ఎలా పనిచేస్తుంది? ఈ చట్టం యొక్క పరిధి ఏంటి? ఈ చట్టం ఎవరికి అప్లికేబుల్ అవుతుంది? ఈ చట్టం అనేది ఇండియన్ అయిన ప్రతి ఒక్క సిటిజన్కి అప్లికేబుల్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ ఇండియన్ సిటిజన్ ఒకవేళ వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ పర్పస్లో వేరే కంట్రీస్కి వెళ్తారనమాట మన ఇండియన్స్. అలాంటి సందర్భాల్లో సైబర్ క్రైమ్కి పాల్పడతాడు. కంప్యూటర్లో ఏదైనా ఒక హ్యాక్ చేయడం లేదా ఏదైనా ఒక అకౌంట్ని హ్యాక్ చేసి సైబర్ క్రైమ్కి పాల్పడతాడు. అలాంటి సందర్భాల్లో కూడా వేరే కంట్రీస్లో ఉన్న వ్యక్తుల్ని మన కంట్రీ తీసుకొచ్చి విచారణ జరిపిస్తారు. అలాగే పెద్ద పెద్ద షిప్పుల్లో కూడా కొంతమంది ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా నేరానికి పాల్పడినా లేదా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా నేరానికి పాల్పడినా కూడా ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది. దీని పరిధిని దాటి ఎవరు కూడా అతిక్రమించుకోకూడదు, అఫెన్స్ చేయకూడదు, నేరాలకు పాల్పడకూడదు. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ యాక్ట్ 2023 అండ్ 2024 1 జూలై ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. భారతీయ న్యాయ సంహిత చట్టం ఈ విధంగా పేర్కొనబడింది. ఇది సెక్షన్ 1 ఈ విధంగా చెప్తుంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 1 ఏదైతే ఉందో అది ఈ విధంగా చెప్తుంది. అదేవిధంగా సెక్షన్ 2 డెఫినేషన్ చెప్తుంది. డెఫినేషన్ అంటే ఇది ఆర్మీస్కైనా, మొత్తం నేవీ డిపార్ట్మెంట్కైనా, జడ్జెస్కైనా, ఎవరికైనా ఏఎస్, ఐపీఎస్, హయ్యర్ అథారిటీ పర్సన్స్ ఎవరికైనా సరే ఈ చట్టం అప్లికేబుల్ అవుతుంది. ఈ చట్టంలో పేర్కొనబడిన నేరాలకు ఎవరైనా భాగస్వాములైతే వాళ్ళందరికీ చట్టం అప్లికేబుల్ అవుతుంది. వాళ్ళందరికీ కూడా ఈ చట్టం అనేది వర్తిస్తుంది. ఇలా తెలుసుకోండి. తెలుసుకోకపోతే ఎలా? మరికొన్ని లీగల్ విషయాల కోసం ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.